Hi everyone, once again welcome back to our channel. Now we are going to discuss about the AP model paper, question paper, half yearly examination paper, only for physics. This now section B, short answers. Here in this second section, 8 questions given from the question paper. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్లో 8 క్వశ్చన్స్ ఇస్తాడు, అందులో మనం రాయాల్సింది ఓన్లీ ఫర్ 6 క్వశ్చన్స్. 2 చాయిస్ కింద ఉంటాయి కాబట్టి ఈచ్ క్యారీ 4 మార్క్స్. ఒక్కదానికి మనకి 4 మార్కులు. సో సెక్షన్ బిలో మనకి 24 మార్క్స్ రావడం జరుగుతుంది. ఆ 24 మార్క్స్ కూడా మనకి ఏపీ వాళ్ళు చూసినట్టయితే 1 to 8 లెసన్స్లో 8 క్వశ్చన్స్ తయారు చేసారు. ఆ 8 క్వశ్చన్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఏ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది అనేది ఒకసారి చూసినట్టయితే లాస్ ఆఫ్ మోషన్ అండ్ ఫోర్త్ టాపిక్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఇందులో కొద్దిగా క్వశ్చన్స్ ఎక్కువ చేయడం జరిగింది. అదేవిధంగా సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్. ఓకే, ఈ క్వశ్చన్స్ పైన కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. వీటికి సంబంధించినటువంటి ఇండివిజువల్గా మీ మొత్తం షార్ట్ ఆన్సర్స్ అప్లోడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ క్వశ్చన్ పేపర్ ఏంది ఎక్స్ప్లెనేషన్ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇటు టీఎస్ వాళ్ళకి కానీ ఏపీ వాళ్ళకి కానీ ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడూ ఉపయోగమే. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టీఎస్ అండ్ ఏపీ. ఓకే, నౌ ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ అబౌట్ ద ఓన్లీ థర్డ్ టాపిక్. ఇయర్ థర్డ్ టాపిక్ క్వశ్చన్ ఆల్రెడీ రాసిన ఏపీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ సీనియర్ ఇంటర్ ఫిజిక్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఏ కార్డ్ ట్రావెల్స్ ద ఫస్ట్ థర్డ్. ద కార్డ్ ట్రావెల్స్ ద ఫస్ట్ థర్డ్. ఓకే, ఫస్ట్ థర్డ్ of a distance with speed of here 10 km per hour. 10 km per hour. This one here V1. The second third of at 20 km per hour. Second third of here 20 km per hour. And the last third of 60 km per hour. 60 km per hour. What is its mean speed over the entire distance? Entire distance. Here once again, a car travels the first third of a distance with a speed of 10 km per hour, the second third of 20 km per hour, and the last third of 60 km per hour. What is its mean speed over the entire distance? So now find out the average speed of this total speeds. Okay, first of all given, note this one. First of all, here V1 is equal to just 10, V2 is equal to here given values here 20, okay, and V3 is equal to here 60 kilometer per hour. Okay, first of all note this one. Question number 1, section here, section B, section B section here 4 into 6 is equal to 24 marks. 24 marks. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాయండి అమ్మా. నేను 2 పార్ట్స్ చేస్తున్నా దీన్ని. 8 క్వశ్చన్స్ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మినిమం ఒక 1.5 hour అట్లా పడుతుంది. ఒకేసారి చేసే పిల్లలు చూడడం లేదు కాబట్టి 2 పార్ట్స్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 or 5 అప్పుడు చేస్తాను, నెక్స్ట్ రిమైనింగ్ అప్పుడు చేస్తా. ఓకే, నౌ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ టాపిక్ హియర్ థర్డ్ టాపిక్. ఓకేనా, 2 ప్రాసెస్లు చెప్తా, మీకు ఏది ఈజీ అయితే అది రాయండి. డైరెక్ట్ ఫార్ములా, ఆ ఫార్ములా ఎలా వస్తుంది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి చూడండి. నౌ ఎంటైర్ స్పీడ్ మీన్స్ హియర్ యావరేజ్ స్పీడ్. హియర్ V1 is equal to 10 km per hour. V2 is equal to here 20 km per hour. V3 is equal to here 60 km per hour. 60 km per hour. Okay, this is a given values. Now average speed, entire average speed here, average speed is equal to here direct formula రాస్తున్నా 3V1 V2 V3 by V1 V2 plus V2 V3 plus V3 V1. This is a direct formula.
ఓకే, డైరెక్ట్ ఫార్ములా రాసిన మనకు మార్క్స్ వస్తాయి కాబట్టి ఇది ఎలా వస్తుంది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్ యూఆర్ సబ్స్టిట్యూటింగ్ v1 v2 v3 values here substituting. After we will get the n10 speed of the car. Now simplifies here average speed, okay, 3 into 10 into 20 into here 30 by 30 not 60, v3 is here 60, 10 into here v2 20 plus 20 into here 60 plus last 60 into here 10, this one here. Now this is a simplifying, okay, 20 20 20 common, 20 is common here, 10 is common, okay, 200 is common, simply here 3 into 10 into 20 into here 60 by 2 1 2, so 200 common 1 plus here 20 200 common, this is remaining 6, ఇదే విధంగా రిమైనింగ్ 12, సారీ, ఓకే, 200 6 2 ja 12, so 12 to 6 only 6 in this one here 3, okay, 600, oh sorry 200 kada 200. Now this simplifying after inside the, so same values 200 1200 and 600, so 200 600 300, so here 0 0 get cancel, here 0 1 0 get cancel, okay, 2 1 ja remaining here average speed is equal to 6 3 ja 18, okay, 18 remaining 0 by here 1 plus 6 plus 3, that is equal to 10, that is equal to here 10, okay, here 0 0 get cancel, simplifies average speed v is equal to here 18 kilometer per hour. This is converting into meter per second, this one here converting into meter per second. 1 kilometer per hour is equal to 5 by 18 meter per second, 5 by 18 meter per second, so this is a kilometer per second, this one here converting into meter per second. So average speed is equal to 18 into 5 by 18 meter per second, so cancel చేయండి దీంట్లో, here 18 1 ja 18, so that is equal to here average speed is 5 meter per second, 5 meter per second, this is the answer, okay, 5 average speed of the entire car here 5 meter per second, this is the answer. Note this one first of all, okay, this one answer or this one answer, meter per second 5 meter per second or 18 kilometer per hour, 18 kilometer per hour. Now ఈ ఫార్ములా మనకి ఎలా వచ్చిందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా సింపుల్గా చూడండి. ఫర్ యూజింగ్ నీట్ ఆర్ జేఈ మెయిన్స్, ఓకే, డైరెక్ట్ ఫార్ములేషన్ నేను ఇదే ఆన్సర్ రాస్తే సరిపోతుంది. మనకి ఇది ఎలా వచ్చిందో అనేది కూడా మనకి ఒకసారి చూసినట్టయితే అది ఎలా వస్తుందో చూద్దాం. Here first of all the starting point, for example this one, okay, entire distance here, entire distance for example yes, entire distance for example here yes, okay, entire distance for here just yes, this dividing you 3 parts, equal 3 parts, so 1/3 of the distance. Now this one here 3 parts, okay, 1 2 3 1 2 3, these parts are 3 equal parts, 3 equal distances, 1/3 of 1/3 of 1/3 of, okay. Now here this is a s by 3, this also here s by 3, this one also here s by 3. The velocity of the first half a, for example b c d, okay, a b c d. First third of here distance velocity v1 is equal to 10 kilometer per hour, 10 kilometer per hour, okay, here time here t1. Next b to c, second third of the distance here speed v2 is equal to 20 kilometer per hour, 20 kilometer per hour, okay, here time taken for the b to c here t2, the time taken for the car to reach the c point from the b. Next third of here distance here s by 3, third. Now velocity
V3 is equal to 60 km per hour. 60 km per hour. Here time taken from, we don't know, T3. This one here T3. Last third of the distance car to moving with 60 km per hour to reach the T point from C point. Here in this one, velocity is equal to generally displacement by time. Velocity is equal to here generally displacement by time. So here time is equal to displacement by your velocity. Displacement by velocity. Okay. Now displacement by velocity, that is equal to first T1. T1 తీసుకున్నట్టు చూడండి. T1 is equal to displacement how much here? S by 3. Okay. Here velocity ఎంత? V తీసుకున్నట్టే V1. V1 nothing but here V1. Okay. That is equal to S by 3 V1. That is equal to here S by T1 is equal to here how much here? S by 3 V1. Similarly same. Similarly T2 is equal to S by 3 V2. Here and here T3 is equal to S by 3 V3. Now entire average speed is equal to total distance by total time. So average speed is equal to total distance by total time. Total time. Now average speed here just V is equal to total distance nothing but yes total distance A to D. అంటే ఏ నుండి డి వరకు మొత్తం దూరం మనకు ఎస్ అనుకున్నాం కాబట్టి here yes. Okay. By total time nothing but T1 plus T2 plus T3. Okay. T1 plus T2 plus here T3. So T1, T2, T3 values substituting here. Now simplifies V is equal to here S by T1 values here S by 3 V1 and S by 3 V1. T2 value same S by 3 V2. S by 3 V2 plus similarly T3 is equal to 3 V3. Now S is a common term. Here S is a common term. So S common taken from this 3. Now here S by S into 1 by 3 V1 plus 1 by 3 V2 plus here 1 by 3 V3. Okay. Here SS cancel. SS here cancel. Note this one first of all. Note this one. Okay. Average speed, entire average distance or speed here. Okay. Now 1 by remaining terms. These are LCM. These are your LCM. 3 V2 V3. Okay. వీటిని నేను LCM చేస్తున్నామా 3 V2 into 3 V3. Okay. V2 into here 3 V3 plus this one next plus here 3 V1 into 3 V3. Okay. Into here 3 V1 into here 3 V3. Okay. Plus here plus okay. Remain this one LCM 3 V1 into 3 V2 plus here ikkada idi rasuna plus 3 V1 into here 3 V2 by here 3 V1 3 V2 3 V3. Okay. LCM by here 3 V1 3 V2 3 V3. Okay. This terms here by numerator avutundi. So this one simplifies average speed is equal to 3 V1 into 3 V2 into here 3 V3 by this is a 3 3 ja 9 3 3 ja 9 3 3 ja 9. So 9 is common terms, 9 is common sum. Here 9 common, the remaining V2 V3 V2 V3 plus here V1 V2 V3 V1 V3 plus in this one V1 V2 V1 V2. Okay. Now 3 this is a 9 3 1 ja 3 3 ja 3 1 ja here 3 1 ja. So remaining terms here remaining
average speed is equal to here v1 v2 v3 into 3. So 3 v1 v2 v3 by remainder v2 v3 v1 v3 v1 v2. So here v1 v2 plus v2 v3 plus here v3 v1. This is a average, this one here average speed, this one average speed. దీన్ని నేను డైరెక్ట్ చేసేసినమ్మా. ఓకే ఓకే, నోట్ దిస్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్, నోట్ దిస్ వన్. ఏం లేదు, దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసిన 1/3 డిస్టెన్స్. ఓకే, v1 v2 v3 టైమ్ t1 t2 t3. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. టోటల్ డిస్టెన్స్ హియర్ ఎస్, టోటల్ టైమ్ t1 t2 t3. సో t1 t2 t3 value substituting after we will get finally average speed is equal to 10. Average speed is equal to 3 v1 v2 v3 by v1 v2 plus v2 v3 plus v3 v1. This is the answer. So values here substituting after we will get 18 km/h or 5 m/s. Now second question. Here second one, okay, here second one, show that question number section 2 lo show that here show that the trajectory of an object thrown at a certain angle with horizontal, okay, is parabola. Very very most important. Here show that the trajectory of an object thrown at a certain angle with horizontal is parabola. First of all, ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయిన క్వశ్చన్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ మిస్ అయినట్టయితే మ్యాక్సిమేట్ రేంజెస్ ఉండవు, అది మిస్ అయినట్టయితే మనకు ప్యారలగ్రామ్ ఇస్తారు. కాబట్టి టీఎస్ వాళ్ళ కానీ ఏపీ వాళ్ళకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీ చదవండి ఇది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్, ట్రాజెక్టరీ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ స్టేట్మెంట్. when the body which is thrown into in air an angle other than 60 degrees, other than 90 degrees with the horizontal is known as a projectile, is known as a trajectory of projectile. Okay, now answer and when a body which is thrown into air and your angle other than 90 degrees, with horizontal is known as here projectile, okay, is known as projectile. Now the trajectory of a projectile is a parabola. Here point రాసుకోండి. ఇక్కడ the trajectory of a projectile is a parabola. Okay, is a parabola. The trajectory of a projectile is a parabola. అంటే ప్రక్షిప్తం చేసిన వస్తువు యొక్క పథం అనేది పరావలయం. ఫర్ ఎగ్జాంపుల్, the cricket ball hit by the bat, or the football kick into the air.
these two balls moving along the parabolic path, this is the just for examples. First time, when a or when the అని రాసుకోండి. ఇక్కడ ఏది రాసిన ఏం కాదు. when the which is thrown into a air an angle other than 90 degrees with horizontal is known as a projectile. The trajectory of a projectile is a parabola. Very very most important question. Okay, note this one first of all. A body thrown into air other than 90 degrees, other than here 90 degrees. An angle here theta, angle here theta. Very very most important question. Very simple explain chesta total kaakunda. Okay, now here this is a y axis, this one here x axis, this one x and that one here y. Y is a point of projection, now the body thrown into air here, this y x, this one xy plane, this one here xy plane. Now the body projected into xy plane. Okay, initial velocity here, initial velocity u, here u, with angle here theta with the x axis. See, theta with the x axis. Now the point this is a parabolic path, or this one here parabolic path. Now the body traveling along the parabolic path, after some time this body touches the ground. Now in this case the velocity of the body along the horizontal direction here constant. So the body moving along the horizontal direction, uniform velocity. Here then the acceleration of the body along the x direction 0, acceleration 0 along the x direction. Now at point P, at any time the particle, for example point A, so x comma y, this is a x1, this is a here y. Now finally ఇలా వచ్చేస్తుంది. ఓకే, ux and this one here uy, this is a angle. Now very simple, initial velocity dividing into two mutual perpendicular components. Here initial velocity dividing into two mutual perpendicular components. Here one is ux, this is ux is equal to u cos theta along the x direction. Another one is here uy component uy. Here uy is equal to u sin theta. Here x direction ux, here ux is equal to u cos theta. This is dividing into two parts. This is dividing into here two parts. Uy, this one here ux. Ux is equal to u cos theta. This one here x axis. This one here u sin theta. This one here y axis. Okay. Initial velocity any dividation, two parts dividation. One is ux is equal to u cos theta. Uy is equal to u sin theta. Now in this direction here acceleration is equal to 0. Acceleration is equal to 0 along the x direction. Okay, velocity ఎంత ఉంది మరి ux is equal to u cos theta in this one. Along the y direction here a is equal to minus g. Here velocity uy is equal to here u sin theta. This is the information. First of all, here O is point of projection. Here theta is point of angle of projection. Point of projection and angle of projection. Okay. Now initial velocity dividing into two mutual perpendicular. So here horizontal component. Here horizontal component here ux, here ux is equal to u cos theta, and vertical component and here vertical component. Okay, component here uy is equal to here u sin theta.
This is a u, okay, dividing into two parts. Now acceleration at any time, the particle at any time p, at any time at point p, your x and y coordinates. This x means displacement of the particle along the x-axis, y means the displacement of the particle y direction. Okay, now here in this x along the x-axis, here along x-axis, along x-axis, here displacement here, displacement here s is equal to x, here acceleration 0 and velocity ux is equal to u cos theta, and here time t is equal to t, time t is equal to t. Now from equation, second equation, the kinetic equation, so that means here s is equal to u2 plus of at square, u2 plus of at square. So here s means x, okay, x, u means here ux, t, okay, t plus 1 by 2, here a is equal to 0, a is equal to 0, so t square, that is equal to, here x is equal to ux nothing but here u cos theta, into t plus here this terms here total is 0, so 0. Simplies here x is equal to displacement of the projectile along the x-axis, x is equal to u cos theta t, u cos theta t. Now here simplies here t is equal to u, t is equal to here x by u cos theta, x by u cos theta, x by u cos theta, okay. Now the t is equal to x by u cos theta, and at the same time the projectile moving along the y direction, so the displacement of the particle here y, along y axis, note this one first of all, okay. This is a equation 1, this one is equation 1, rough diagram, okay. Now along the y axis, the displacement of projectile along the y axis, simplies here. Now next one along y axis, now here a is equal to minus g, here s is equal to y, okay, s is equal to y, uy is equal to u sin theta, uy is equal to here u sin theta, here displacement to y, acceleration minus g, velocity u sin theta. Now third equation of motion, second equation of motion, s is equal to ut plus of at square. So here s means y, displacement of the projectile along y axis, y is equal to here u means uy, so t plus 1 by 2 into a is equal to minus g, to here t square. Simplies here y is equal to uy nothing but here u sin theta, into t, plus into minus, plus into minus 1 by 2 gt square, minus 2 gt square. Now this is the equation 2, this one here for example equation 2, okay, this one is equation 2. Now equation 1 substituting in equation 2, here equation 1 substituting in equation 2 అంటే ఒకటవ సమీకరణాన్ని రెండులో ప్రతిక్షేపించండి, ఓకే. ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2 అంటే ఒకటిని రెండులో ప్రతిక్షేపించండి. ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ along y axis ఈక్వల్ టు u sin theta into here t values here x by u cos theta, here x by u cos theta, okay, x by u minus 1 by 2 into g, here t means x by u cos theta square, x by u cos theta square. Now here u get cancelled, sin by cos nothing but tan theta, okay. Simplies here y is equal to tan theta remaining x minus here x square u square cos square, this one whole square, x square u square cos square, so g x square by 2 u square cos square. Now here g by 2 u square cos square
theta into here x square, theta into x square. This is a here y is equal to tan x minus g by 2 u square cos square into x square. Now first of all note this one first of all. Okay, very simple explanation. బైపీసీ వాళ్ళు కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఫైనల్లీ here y is equal to tan theta is equal to here just a here g by 2 u square cos square is equal to just b. Okay, b. Now here ax minus here bx square, this is a parabolic equation. This one here parabolic equation where here a tan theta, here b g by 2 u square cos square theta, and theta here theta a and b are constants, this is a main point. Okay, so the trajectory of a projectile is a parabola. అంటే ప్రక్షిప్తం చేసిన వస్తువు యొక్క పథం అనేది పరావలయము. ఇది దిస్ వన్ ఇయర్ ఆన్సర్. ఓకే, నోట్ దిస్ వన్. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ వన్. ఇయర్ క్వశ్చన్ నెంబర్ థర్డ్ చూసినట్టయితే, మూడో క్వశ్చన్ చూసినట్టయితే ఏముందంటే మనకి ఇక్కడ. ఓకే, హియర్ క్వశ్చన్ 3, దిస్ ఆల్సో క్వశ్చన్ నెంబర్ 4th టాపిక్ 1 వచ్చింది, ప్లస్ ఇది కూడా మనకి 4th టాపిక్ నుంచి ఉంది ప్రాబ్లం. ఇఫ్ theta is here angle of projection, okay, angle of projection, here are the range, comma, h the height, h the maximum height, h the here maximum height, and t the time of flight, okay, time of flight. Then here show that your first one tan theta is equal to 4h by r, your second one h is equal to gt square by r, so okay, gt square by r. This one gt square by 8. This is a question number 3rd. ఈ క్వశ్చన్ కూడా మనం చూసినట్టయితే 4th టాపిక్ నుండి ఉంది ప్రాబ్లం. వెరీ సింపుల్. ఓకే, ఇఫ్ theta is angle of projection, r is the range, here h is the maximum height, and t is the time of flight. Show that tan theta is equal to 4h by r, h is equal to gt square by 8. This is a show. Now very easy. Now first of all this one, okay, question రాసుకోండి. We show that the first one here, first one here a tan theta is equal to just 4h by r, here b h is equal to gt square by 8. Now first of all ఇక్కడ డయాగ్రామ్ చూడండి ఎలా ఉంటుందో. ద రిలేషన్ maximum height, range and velocity, time of flight. This is a x1 y component, the body projected into air. This one here maximum height, this is a range. Okay, this one here angle of projection, y is a point of projection.
The time of flight, total time taken from point A to, for example, O to A. The time taken for the to reach the from O to A. Here time of flight here T. So T is equal to values here 2u sin theta by g. 2u sin theta by g. A range formula, range is equal to u square sin 2 theta by g, and maximum height h is equal to u square sin square theta by 2g. This formula, okay, this information from the maximum height, range, and time of flight. Time of flight time formula 2u sin theta by g. Range is equal to u square sin 2 theta by g. Maximum height is equal to u square sin square theta by 2g. Now first prove the tan theta is equal to h by r. Tan theta is equal to here h by r. Now first one, okay, A answer. Here h by r. H by r is equal to, h means nothing but maximum height. So your maximum height formula u square sin square theta by here 2g by your range, horizontal range. Horizontal range is formula u square sin 2 theta by g. Okay, now this one here numerator. So simplifies here h by r is equal to u square sin square theta by 2g into g by u square sin 2 theta. Here g get cancel, just g get cancel. Simply here u square get cancel, u square cancel, get cancel. Sin 2 theta is equal to here, sin 2 theta is equal to sin theta and cos theta. Okay, sin theta and cos theta. Now height by range is equal to remaining terms sin square into by here 2 into this one. Any term is okay, sin 2 theta nothing but here 2 sin theta cos theta. Okay, now here simplifies sin theta once get cancelled, sin theta one get cancelled. Simplifies here h by r is equal to remaining sin theta by 2 to the 4. Okay, 4 here cos theta. So sin by cos is equal to tan theta. Sin by cos is equal to here tan theta. Okay, now simplifies very simple. Here h by r is equal to tan theta by 4. Okay, here tan theta is equal to, this is a h by r is equal to maximum height by range is equal to tan theta by 4. So just cross multiplication 4h by r. Tan theta is equal to 4h by r. So therefore tan theta is equal to 4 into h, 4h. Okay, 4h by remaining r. This is a proof. This one here proof. First one answer. So tan theta is equal to 4h by r. Tan theta is equal to 4h by r. So tan theta is equal to 4h by r. This is the first option. Second one, note this one first of all. Okay, very simple explanation. Here next one, B. Next one here B. Here next one, h is equal to gt square by 8. So very simple. Here h by t square, h means maximum height. So formula u square sin square theta by 2g. Okay, here time of flight t is equal to 2u sin theta by g. Okay, this squaring on both sides. Here t square is equal to 4u square sin square theta by here gt square. Okay, time of flight t is equal to 2u sin theta by g. T square is equal to 4u square sin square theta by g square. So this one here substituting 4u square sin square theta by here by g square So this one, okay, multiplication simplifies here h by t square is equal to u square sin square theta into here g square by 2g into this terms 4u square sin square theta. Any term cancel terms here.
చూడండి జీజీ గెట్ క్యాన్సల్ వన్స్, జీజీ గెట్ క్యాన్సల్. ఓకే, ఇక సైన్ స్క్వేర్ గెట్ క్యాన్సల్. రిమైనింగ్ యూ స్క్వేర్ ఆల్సో గెట్ క్యాన్సల్. సో రిమైనింగ్ టర్మ్స్ h by t square is equal to remaining only for g, only for here g. Okay, by 4 2 ja 8, 4 2 ja here 8, 4 2 ja 8. So we want h is equal to, here we want h is equal to just cross multiplication, h is equal to g square t square g by 8. So simplies maximum height is equal to g t square by 8. This is a answer. This one here section B, this one here section B answer. Okay, note this one first of all. Now see here next question, very simple. డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాయడం వల్ల టైం పడుతుందని చెప్పేసి వెరీ సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి క్వశ్చన్ నెంబర్ 4 సెక్షన్ ఏలో దిస్ క్వశ్చన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ 5th లెసన్. ఇయర్ 5th టాపిక్ అమ్మేది. Explain advantages and disadvantages of friction. Explain advantages and disadvantages of friction. ఈ అడ్వాంటేజెస్ కానీ డిస్అడ్వాంటేజెస్ కానీ మీకు ఓన్గా రాయండి. ఇక్కడ ఉన్న పదాలే కాకుండా మీకు ఎలా నచ్చితే అది అలా రాయండి. ఒక్కదానికి ఒక మార్క్ వస్తుంది. 4 మార్క్స్ 4 పాయింట్స్ రాస్తే అడ్వాంటేజెస్కి ఒక 2 పాయింట్స్ రాయండి, లేదా 3 పాయింట్స్ రాయండి. డిస్అడ్వాంటేజెస్కి ఒక 3 పాయింట్స్ రాయండి. సో ఎనఫ్ అయిపోద్ది. 4 మార్క్స్ ఈజీ వస్తాయి. ఒక 2 పాయింట్స్ రాసిన ఇక్కడ వాటి తోడుగా కొద్దిగా ఎక్స్ట్రా అడిషనల్గా చెప్తాను, మీ అవసరం ఉంటే మీరు రాసుకోండి. ఓకే, అడ్వాంటేజెస్ జనరల్లీ ఇయర్ అడ్వాంటేజెస్ సేఫ్ వాకింగ్ ఆన్ ద ఫ్లోర్ ఈజ్ పాసిబుల్. సేఫ్ walking on the floor is possible. First point, this one mark. Okay, next, nails and screws are driven into walls. Here nails means మేకులు, screws are నట్లు. ఓకే, nails and screws are driven లోపలికి వచ్చి into walls. గోడలోనికి మనము నెయిల్స్ అని మొల చీకులను వచ్చేస్తే దాన్ని పట్టి ఉంచడానికి కూడా మనకి ఏమి ఉపయోగపడుతుంది అంటే ఫ్రిక్షన్ ఉపయోగపడుతుంది. ఓకే, దీస్ ఆర్ యూస్ఫుల్. ఓకే, disadvantages, this also you can 1 mark. Now next, disadvantages here, large amount of power loss in engines. Large amount of power loss in engines. Okay, this one here 1 mark. Large amount of power loss in engine అంటే ఇంజన్ లో చాలా పవర్ అనేది లాస్ అవుతుంది because of the friction. This one here 1 mark. Next, wear and tear of the machines increases and reducing the lifespan. Reducing their lifespan. Okay, ఈ 4 పాయింట్స్ రాస్తే మనకి 4 మార్క్స్ వస్తాయి. Once again, disadvantages, the large amount of power loss in engine. Next point, wear and tear of the machines increases, reducing their lifespan. దాని వాటి యొక్క జీవితకాలం తగ్గుతుంది. ఇక ఘర్షణ వల్ల మిషన్స్ పనిచేసే ఏమైతే ఘర్షణ వల్ల అవి ఏమవుతున్నాయంటే దాని యొక్క జీవితకాలం క్రమంగా తగ్గుతుంది. కాబట్టి ఇది ఒక ఫ్రిక్షన్ వల్ల జరిగే నష్టం. ఓకే, ఇక్కడ చూసినట్టయితే సేవ్ వాకింగ్ ఆన్ ద ఫ్లోర్ ఈజ్ పాసిబుల్. ఇవి మీకు ఇష్టం ఉంటే రాసుకోండి. నౌ వీ కెన్ హోల్డ్ ద పెన్ విత్ ఫింగర్స్. ఇది కూడా ఒక ఎగ్జాంపులే. we can hold with pen with fingers. The friction between fingers and pen, because of the friction. Okay, ఇక్కడ నేను పెన్నును పట్టుకోవడానికి కూడా కారణం ఏంటిదంటే ఇక్కడ ఫ్రిక్షన్. ఓకే, వేటి వల్ల మధ్య ఉంది ఫ్రిక్షన్? ద ఫ్రిక్షన్ బిట్వీన్ హియర్ ఫింగర్స్ అండ్ పెన్. we can hold the pen with fingers because of the friction between fingers and pen. ఇంకెక్కడ the running vehicles suddenly stopped. The running vehicles here suddenly stopped because of the friction. The friction between tires and floor is possible. ఇక్కడ రన్నింగ్ వెహికల్స్ తీసుకున్నట్టయితే సడన్గా మన బ్రేక్ వేసి అవి సడన్గా ఆగుతున్నాయి. దీని కారణం ఏంటిదంటే మనకి ఫ్రిక్షన్. వేటి మధ్య ఫ్రిక్షన్? ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద టైర్స్ అండ్ ఫ్లోర్. ఇలా we are able to walk on the surface of the earth. Because of the friction between foot and floor. అంటే మన నేలపైన జాగ్రత్తగా నడుస్తున్న పడిపోకుండా. ఎందుకంటే మన కాళ్ళకి నేలకి మధ్య ఘర్షణ బలం వల్ల మనము నడవగలుగుతాం. అంటే మీకు ఇష్టం ఉన్న ఒక 3 పాయింట్స్ ఆర్ 4 పాయింట్స్ రాసుకోండి. ఇక్కడ ఒక 2 పాయింట్స్ రాసిన
ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ పార్ట్ 2 చేస్తాను నేను. ఇక్కడ క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రిమైనింగ్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 4 క్వశ్చన్స్ నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో కంపల్సరీ 8 క్వశ్చన్స్ మీకు ఒక 3 to 4 క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయంటే ఇక్కడనే మనకి ఒక 16 మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త చదవండి స్టూడెంట్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.